ఆదికాండము 37వ అధ్యాయము. ఆదికాండము 37వ అధ్యాయము 9వ వచనం. అతడింకా ఒక కల కని తన సహోదరులకు తెలియచేసి, ఇదిగో నేను మరి ఒక కల కంటిని, అందులో సూర్యచంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగపడినని చెప్పాను. 10వ వచనం కూడా చదువుదామండి. 10వ వచనం. అతడు తన తండ్రితో తన సహోదరులతోనూ అది చెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కల ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులు నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగ పడుదుమా అని అతనిని గద్దించెను. సూర్య చంద్రులు 11 నక్షత్రం అంటే ఆ మాటకు అర్థం వెంటనే తండ్రి చెప్పాడు. 10వ వచనం. ఆదికాండం 37:10. అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియచెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కల ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగపడుదుమా అని అతని గద్దింపగా. కాబట్టి ఇక్కడ చూస్తే తల్లిదండ్రులు వచ్చి సాష్టాంగ పడతారు, తల్లిదండ్రులు వచ్చి సాగిల పడతారు అనేది ఈ యొక్క కళ. తన కుటుంబ సభ్యులు వచ్చి సాష్టాంగ పడతారు అనేది కళ. కుటుంబ సభ్యులు వచ్చి సాష్టాంగ పడతారు. యోసేపు అంటే లెక్క చేయని వారు, యోసేపు అంటే అసలు విలువ లేదు, వాళ్ళు వచ్చి సాష్టాంగ పడడం అనేది అసలు అసాధ్యమైన విషయం. అంటే ఈవెన్ కళలో కూడా అది అంగీకరించలేని విషయం. సరే, ఇప్పుడు నెరవేర్పు చూద్దాం. ఈ కళ నెరవేర్పు ఎలా జరిగింది? 41వ అధ్యాయం. ఆదికాండము 41వ అధ్యాయము 42, 43 వచనాలు చదువుకుందామండి. ఆదికాండం 41, 42, 43 వచనాలు. మరియు ఫరో తన చేతిలోనున్న తన ఉంగరము తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి 43వ వచనమండి. తన రెండవ రథము మీద అతను ఎక్కించెను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతనిని చెప్పండి నియమించెను. వందనము చేయుడు. ఇక్కడ చూస్తే ఫరో ఎంత నెరవేర్పు ఎలాంటిదంటే, తన చేతి ఉంగరం అంటే రాజరికానికి గుర్తు, అధికారానికి గుర్తు. అధికారానికి సూచన అయిన ఫరో చేతిలో ఉన్న బంగారు రాజ ఉంగరాన్ని, తన చేతి ఉంగరాన్ని తీసి యోసేపు చేతికి పెట్టాడు. తర్వాత అంత మాత్రం కాదు, వస్త్రాలు కదండి. ఇక్కడ చూస్తే ఆ వస్త్రాలు మార్చాడు. ఏమని చేశాడు చూస్తే, సన్నపు నార వస్త్రాలు అతనికి తొడిగించి, తర్వాత అతని మెడకు బంగారు గొలుసు వేసి, అంటే ఇదంతా ఘనత, కీర్తి. తర్వాత అతని రెండవ రథం మీద అతని ఎక్కించి, అప్పుడు ఇక్కడ ఒక మాట అంటున్నాడు. ఏమని? వందనము చేయుడని అతని ముందర కేకలు వేసి, వందనము చేయుడి, కేకలు వేశాడు. వందనము చేయుడి. ఎట్లాంటి నెరవేర్పండి అలా అంటుంటే, అతని ముందర అరుస్తున్నారన్నమాట, లేదా కేకలు వేస్తున్నారు, ప్రకటిస్తున్నారు. వందనము చేయడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతనిని నియమించాను. అతను నియమించాను. సోదరుడ సహోదరి, దేవుడు చెప్పిందేమో, లేదా వాగ్దానం ఇచ్చిందేమో, లేదా వచ్చిన కలేమో, నీ సహోదరులు వచ్చి సాష్టాంగ పడతారు, లేదా నీ తండ్రి నీ తల్లి వచ్చి సాగిల పడతారు. చూడండి, ఇక్కడ చూస్తే ఐగుప్తు దేశం అంతటి మీద ఒక రాజు టీవీగా, హుందాగా, రాయల్టీ వెల్కమ్ వస్తుంటే ప్రజలు వీధుల్లో, వేల కొలది ప్రజలు ఐగుప్తు వీధుల్లో ఫరో రథం మీద ఎక్కించి, ఫరో రాజరికానికి సాదృశ్యమైన రాజ ఉంగరానికి, లేదా రాజ ముద్రకు సాదృశ్యమైన ఆ ఉంగరం తొడిగించి, ఆ బంగారు గొలుసు వేసి రాయల్టీగా ఐగుప్తు వీధుల్లో వస్తుంటే, ప్రజలు రోడ్ల మీద సాష్టాంగపడుతుంటే, ఆ టీవీ, ఆ ఘనత, ఆ వైభవం ఆలోచించండి. అంటే దేవుడిచ్చిన వాగ్దానానికి, లేదా దర్శనానికి నెరవేర్పుకు చూస్తే ఐగుప్తు సాగిల పడుతుంది.
దైవిక నెరవేర్పు అనేది దేవుడు చెప్పిన దానికంటే ఎక్కువ ఉంటుంది.